థర్డ్ కాదు లేయర్కి ఎంత వస్తుంది, ఓకే అదే మరిగా దీనికి ఎంత వస్తుంది. సార్ ఐ మీన్ ఒకవేళ డిసీజ్ ఐడెంటిఫికేషన్ ఎర్లీ స్టేజ్ లో చూసుకుంటే ఒక లేయర్ 8-9 months లో చచ్చిపోతే ఇట్ విల్ కాస్ట్ ఇట్ అరౌండ్ 1,000 రూపీస్ వరకు మినిమం పడుతుంది. దాంట్లో రిటర్న్ ఎంత వస్తుంది? రిటర్న్ ROI ఫార్మర్స్ మా సైకిల్లో ఇప్పటి వరకు కేస్ స్టడీస్ లో ROI వచ్చేసి లేయర్ ఫార్మర్స్ కి 10 to 11 months లో ROI వచ్చేస్తుంది సార్. అంటే వాళ్ళు 10 to 11 months లో రికవరీ చేసుకోవచ్చు. ఐ మీన్ ఓవరాల్ గా ఎంత వస్తుంది మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ? ఐఎమ్ ఆస్కింగ్ ఓకే వాట్ యు ఆర్ చార్జింగ్. ప్రొడక్షన్ వచ్చేసి 15% ఇంక్రీజ్ అవుతుంది లేయర్ ఫార్మ్స్ లో. ఫార్మర్స్ ఉన్నారా ఎవరన్నా? చాలా మంది ఉన్నారు సార్. మైక్ ఇవ్వండి వాళ్ళకి ఒకరికి. ఎంత కాస్ట్ అవుతుంది? నమస్తే సార్. సార్ మాకు ఇప్పుడే 90% అబోవ్ మేము ఈల్డింగ్ తెస్తున్నాం సార్. 105% హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఐ డోంట్ నో సార్. 15% 18 రూపాయలు అంటున్నాడు. 18 రూపాయలు లాభం రైతుకు రావట్లేదు సార్ ఇయర్ కి. నిజం సార్ ఇది. ఇప్పుడు ఒక బర్డ్ లో 18 రూపాయలు రావడం లేదు ఇప్పుడు సార్. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అటాక్ అయ్యాక తమరి దయ వల్ల కొంచెం ఇప్పుడు సస్టైన్ అయి ఉన్నాం సార్. అంటే మేము మేము డిసీజ్ ఐడెంటిఫై చేస్తున్నాం కదా సార్. అంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వల్ల ఒక 100 దట్ ఇస్ నాట్ ది ఇష్యూ సార్. నువ్వు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ లో నీది స్టార్ట్అప్ స్కేలింగ్ కావాలి. నువ్వు ఇప్పుడు ప్రాఫిట్ చూసుకున్నావు అనుకో, నీ ఇనిషియేటివ్ అడిగ కిల్ అయిపోతుంది. నీకంటే కొత్త ఎవడన్నా వచ్చి నీకంటే ఫాస్ట్ పోతే నువ్వు అవుట్ అయిపోతావు. అవును సార్, ట్రూ. 5 పైసలు నేనేం చెప్తున్నానంటే నువ్వు ఇన్నోవేటివ్ గా ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ నీకు ఐడియా ఉంది కదా. అవును సార్. ఇవన్నీ సిగ్గి ఎన్ని వచ్చాయి, ఎంత అప్పు ఉంది వాళ్ళకి ఒక్కొక్కరికి. మార్కెట్ బిల్డప్ చేస్తారు, దెన్ అప్లికేషన్కి వెళ్తారు, ప్రాఫిట్కి వెళ్తారు. యు ఆర్ గోయింగ్ రివర్స్ వే సార్. ఆబ్వియస్ గా ప్రైస్ లో అంటే ప్రైస్ ఫైనల్ అని చెప్పలేదు. నువ్వు గానీ అది గానీ ప్రైస్ కూడా ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక పైలట్ గా తీసుకొని మీరు చేసేదానికి నేను కోరిలేషన్ చేస్తాను. ఎవ్రీ మంత్ లేయర్స్ అయితే ఎన్ని ఎగ్గులు పెడతా ఉంది, ఒకవేళ తగ్గితే కారణం ఏంటి, లైక్ దట్ విల్ వర్క్ ఇట్ అవుట్. అదే సమయంలో బాయిలర్ అయితే ఎంత ఈల్డ్ వచ్చింది, 45 days జరిపోతుంది, ఎంత ఈల్డ్ వస్తుంది, దాన్ని చూసి స్కేలింగ్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళతో వర్కౌట్ చేస్తే రైతులతో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటే వాళ్ళు ఎంతవరకు బేర్ చేయగలుగుతారు అనేది ఒకటి. దాని తర్వాత మీరెంతవరకు తగ్గిస్తారు, అవసరమైతే స్కేలింగ్ వరకు మేము కొంచెం మీకు ఇన్సెంటివ్ హెల్ప్ చేస్తాం ఫార్మర్కి ఇచ్చి. అప్పుడు మీకు ఒక ఈజీ అవుతుంది, మీ ప్రోడక్ట్ వైబుల్ అవుతుంది. అదర్వైజ్ మీరంతా కానీ స్టార్టింగ్ అప్పుడే రేట్లు పెంచేసి కూర్చుంటే అసలు ఏది కాదు మళ్ళీ. షూర్ సార్, డెఫినెట్లీ. ఈవెన్ రమేష్ సార్ తో కూడా నిన్న మాట్లాడాం. చిత్తూరులో లైక్ సార్ సెడ్ పైలట్ కి రమ్మన్నారు. ఆబ్వియస్ గా మేము ఈవెన్ పౌల్ట్రీ ఫార్మర్స్ అందరు ఫెడరేషన్స్ తో కలిసే ప్రైస్ పని చేయండి. మీరు పౌల్ట్రీ ఫెడరేషన్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ ఆప్షన్స్, బాయిలర్, లేయర్, చిన్నవి, మీడియం, అదే సమయంలో లార్జ్, ఇంకొక పక్కన కేజ్, జనరల్ గా అన్ని కూడా పెట్టి టెస్ట్ చేయండి. ఒక పైలట్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది, దాన్ని బేస్ చేసుకుని మేము ఎట్లా చేయాలో పాలసీలు డిసైడ్ చేద్దాం. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. యూ కెన్ డూ దట్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.